మంచో చెడు ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ఒకడు వస్తాడు. వాడి వల్లే ఆ జీవితాలన్నీ మారిపోతాయి. అలాగే మా జీవితాల్లోకి కూడా ఒకడు వచ్చాడు. వాడే ఆ ఒక్కడి వల్లే మా జీవితాలు ఎలా మారాయో చూపిస్తారండి. అందరూ ఆరోగ్యం కోసం జాగింగ్ చేస్తే నేను మాత్రం ఒక అమ్మాయి కోసం జాగింగ్ చేస్తున్నా. నా పేరే దేవా. ఛీ, నీ అమ్మాయి ఇవాళ కూడా కనపడలేదురా. ఛీ, ఇవాళ కనపడలా. రేపు కనపడితే ఎలాగైనా మాట్లాడాలి. మా అమ్మాయి కనపడిందారా? లేదురా. వీడి పేరే కోటి. వీడుండేది 3 అడుగులైనా వీడికి వచ్చే డౌట్లు మాత్రం 6 అడుగులు ఉంటాయి. ఈ అమ్మాయిలందరూ ఇంతేరా బాబు, కనిపిస్తారు, కాసేపు మురిపిస్తారు, తర్వాత మరిపిస్తారు. తన అందరిలాంటిది కాదరా. తనని చూడగానే ఒక ఫీల్ వచ్చింది. నలోని ప్రాణం ఎగసి పడిందే, నువ్వొచ్చకే నలి ఫుల్ కలర్ఫుల్ అయితే ఇతరం ఎవరిది అయితే నీ ప్రాణం లేనా నీయరైతే. If not you, who can see your soul? ఏమి చేయాలో నా హృదయం అట్లా ఇంట్లో నలిపించిన నా జీవనం. What to do, my heart is spinning and my life right now. నాపకదుకే గుండెకు గుండెలు ఏగి I am lost in your faith, you made more my life. ఇది రోజు చెప్పేదే కానీ ఎక్కడికో పోవాలన్నావు కదా, పోదాం. సరే. అరే మల్లిగాడేర్రా. ఈరోజు శుక్రవారంగా ఏదో గుడికి పోయి ఉంటానులే. నన్ను నేనే ఇంట్రడక్షన్ చేసుకుంటా. నా పేరు మల్లి. నేను ఒక రీల్ స్టార్ని. రీల్స్లో ఒక్కొక్క కొత్తదనం ఉండడం నా స్పెషాలిటీ. దేవుడా, ఇవాళ ఎలాగోలాగా నా రీల్ వైరల్ అయ్యేటట్టు చూడయ్యా. ఇవాళ ఒక మంచి రీల్ తీసి అప్లోడ్ చేయాలి. వీడేంట్రా ఎంత టైం అయినా ఇంకా రాలేదు? ఇంకా రావట్లేదు బాబు. ఈ చెప్పులా ఇందాక గుడికి వెళ్ళాగారా, ఆడేసుకొచ్చాలే కానీ మీరు ఎక్కడ టైం అవుతుంది. పని బాగుంది. ఇవాళ కొత్త చెప్పులు ఉన్నాయిగా, ఏదో ఒక రీల్ తెద్దాం వాళ్ళకి. ఇదే మా గ్యాంగ్. మేము 3 గోస్ట్ హంటర్స్. అదేనండి, దయ్యాలను వేటాడుతూ ఉంటాం. ఒకవేళ అక్కడ దయ్యాలు లేకపోయినా కానీ మేము ఉన్నట్టు క్రియేట్ చేసి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాం. మా యూట్యూబ్ ఛానల్కి 660 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ ఆపు. ఇదేరా నేను చెప్పిన ప్లేసు. ఇదా ఇల్లు కొత్తగా గడుతున్నట్టున్నారు కదా, ఏదైనా అయినా మన మీదకి వచ్చి. బాగానే ఉంది కదరా. సరే దిగు. నీకెందుకు నచ్చలేదురా? మనోరే గారా, ఏమైనా ఇలాంటి దయ్యాలు ఉన్నట్టు అవి చేస్తే మనన్నే తిడతారు. లొకేషన్ చూసా ఎంత భయంకరంగా ఉందో. చూడు, నాకు న్యూస్ ఛానల్ ఇచ్చారు. వాళ్ళ ఊర్లో పాత పని స్కూల్ ఉందంట. ఆ స్కూల్ నుంచి వాళ్ళు భయపడుతున్నారు. అతను ఏం ఛాలెంజ్ చేశారు, ఎన్న అయ్యే పనులు అక్కడ స్టే చేయమన్నాడు. నువ్వేమంటావు? సరే అయితే అక్కడికే వెళ్దాం పదా. వేరే ఊరైతే వెళ్దాం పదండి. రే కోటిగా ఆ కామెంట్కి రిప్లై మనం వెళ్దాం. రే మనం రీల్ తీయడం మర్చిపోయారు. చేద్దాం లేరా, నీదో గోల. అరే మావా, రేపైనా అమ్మాయి కనిపించిద్ది అంటావారా? కనపడుతుంది లేరా బాబు, పడుకోంగా. కనిపిస్తే ఏం మాట్లాడమంటావురా? నేను చెప్తా. ఇప్పుడు అమ్మాయి కనపడగానే అమ్మాయి ఎదురుకి వెళ్ళి టైల్గా జోబులో చేయి పెట్టు. ఆ జోబులోంచి రాఖీ తీసి చెల్లమ్మ రాఖీ కట్టవా అన్నాడు. అంతే. దెబ్బకి నీకు చెల్లి అయిపోయింది. అమ్మాయి గురించి తెలియని వాళ్ళతో మీతో డిస్కస్ చేస్తున్నారు చూడు. ప్రపంచంలో ఇంతకన్నా బెస్ట్ ఐడియా నీకు ఇంకెవడు ఇస్తాడా?
అరే మామ నాకు డౌట్ రా రే. అరే రే నాకు డౌట్ రా రే. అరే సర్లే వీడికి చెప్దాం. అరే మామ నాకు డౌట్ రా. చెప్పు. మనల్ని ఇప్పుడు దోమలు కొడతాయి కదా, ఇప్పుడు మన రక్తం పీల్చుకుంటాయి కదా, అయితే దోమలు పిల్లలకి అంటాయి కదా, అప్పుడు మన రక్తం పంచుకొని పుట్టినట్టే కదా, అయితే అప్పుడు ఆ పిల్లల తండ్రి నేనే కదరా. అంటే అయితే మరి నేనెంత మందికి తండ్రిను? హే ఆపండి, మీరు మీ డౌట్లు ఇలాంటి డౌట్లే వస్తాయి. కుదురు ఒక్క చోట ఉండవే, పడుకో. మర్చిపోకు నువ్వు కూడా ఒక తండ్రివే. అరే మామ నాకు డౌట్ రా, మనం వెళ్ళే చోట నిజంగా దెయ్యాలుంటే? ఈ కాలంలో దెయ్యాలేందిరా అసలు? అరే ఇప్పటికీ మనం ఇన్ని చోట్ల వీడియో తీసాం, ఎక్కడైనా దెయ్యం కనిపించిందా? ఇప్పుడు కూడా అంతే, దెయ్యాలు ఉండవు, మనమే క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకున్నాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. మై నేమ్ ఇస్ మల్లి. హాయ్ బ్రో. ఇక్కడేనా వీడియో తీసేది? అవును బ్రో, మీరు ఇక్కడే వీడియో తీసేది. ఈ ఊరు వాళ్ళకి స్కూల్ అంటే చాలా భయం. వీడియో బాగానే వస్తుంది, అందరు భయపడుతూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. మనం లొకేషన్కి వచ్చేసాం. ఇదిగో మన బ్రోని కూడా మీట్ అయ్యాం. ఇప్పుడు మేమంతా లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నేనే కాదు మన వాళ్ళు కూడా వచ్చారు. అరే ఏర్రా ఇల్లు? ఒరే రీల్ బాగా రావాలిరా. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? అరే బుడ్డాడా, ఫస్ట్ నువ్వు బాగా లోపలికి. అరే వాడేరా బాబు తీయమనింది. మనకి. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? అరే పదండ్రా కరెక్ట్ లోపలికి తీసే వెళ్దాం. టైంలో చెప్పనా? అరే వాడేరా మనకి తీయమనింది. చూడలేదురా. సర్లే పాండి తీద్దాం పాండి. అరే ఎక్కడికి ఈ పోయాడు బ్రో ఎక్కడ ఉన్నాడు రా? అరే ఎక్కడికి వెళ్ళాడు రా ఈ బ్రో? ఎక్కడికి పోయాడు? ఏ బ్రో, బ్రో, ఆగు బ్రో. బ్రో సరే సర్లే పదండి, రా బ్రో, మనం వాడు వెళ్ళి వెళ్ళిపోయాలి, తీసుకుందాం. మనం లోపలికి వెళ్ళిపోదాం. బానే ఉంది. లొకేషన్ బాగా ఉంది రో. సర్లే నైట్ ఎక్కి తీసుకుందాం లేదా రారా పో. మరి అమ్మ పొద్దున కంటే నైటే బాగా భయంకరంగా ఉంది కదరా స్వామి. ఇదేంట్రా తాళం వేసింది? తాళం వేసిందిగా. ఇప్పుడు ఎలా? ఇంకేంద్రా ఆలోచించేది, గేట్ దూకుదాంపా. అమ్మా అమ్మో ఉండండి రా, ఫోన్ లైట్ వేస్తా. ఈ అమ్మ ఇదేంద్రా పగల కంటే నైట్ ఎంత భయంకరంగా ఉంది. ఈ చీకట్లో అనవసరంగా వచ్చింది కదరా బాబు. ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి? కొడితే ఏయ్, నువ్వు భయపడేదా? ఏమైందిరా? మమ్మల్ని కూడా భయపడతాయంద్రా. ఏముందాడు భయపడడానికి? సోదిగాడి ఊరకనే భయపడతావు. సర్లే నేను అది కర్రేగా. భయపడ మాకు ఇట్రా. వద్దులేరా బాబు, నేను మధ్యలోకి వచ్చేస్తాను. నాకు ఇటు పక్క ఉంటే భయం వేస్తుంది. లొకేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉందిరా, భయంకరంగానే ఉంది. మనమైతే చక్కగా వీడియోలు తీసుకోవచ్చు ఇక్కడ. నచ్చోరే నచ్చోరే ఎవడే గజ్జు దొంగ. అరే ఆగండ్రా, నేను చెప్తా వినండి. అరే నువ్వు ఇటు వెళ్ళు, వాడు అటు వెళ్తాడు, నేను ఇటు వెళ్తా. నేను నన్ను ఒక్కనే వెళ్ళమంటారు, నాకేం భయం ఓరే వేస్తుందిరా బాబు. నువ్వు నువ్వేం భయపడమా భయపడ మాకు, నేనున్నా, మల్లిగాడు ఉన్నాడు. నీకేమైనా భయం వేస్తే మమ్మల్ని పిలువు, మేము ఉంటేనే వచ్చేస్తాం. సర్లే సరేనా? వెళ్తాలే వెళ్ళండి. ఇంక. సర్లే వెళ్తున్నా. ఇంకేం రా బాబు, నన్ను ఒక్కనే పంపించండి చీకట్లో. చీకట్లో ఎటు నుంచి ఏం వచ్చినా ఇంకా నైట్ అయినా కానీ బాగానే ఉంది రో లొకేషన్. మనకి వీడియోలో అయితే బాగానే వస్తాయి. ఉందే లేకపోతే బొక్కలో నుంచి ఏమైనా వస్తుందే? ఈ టైంలో మంచి సాంగ్ పెడితే అసలు మామూలుగా ఉండదు. నాకు పెడుతున్నా. ఏయ్, 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 ఏయ్. ఊరుగాలు ఇలాగ వచ్చరా. ఒకసారి లోపలికి వెళ్దాం. ఏం ఫీలింగ్ మామ. ఏయ్ ఏయ్, ఇక్కడ ఏం లేదు, రాండి రా అందరూ. రూమ్లోకి వచ్చాం. ఈ రూమ్ ఏమైనా ఉందా? ఓరి నీ అమ్మ మళ్ళీగా నువ్వారా? మా పారంబోకొడికి ఏం పని ఉండదు, ఎప్పుడు మనుషులు భయపెట్టడం. ఏంది బొక్క ఎంత ఉంది? బొక్కలోంచి ఏమైనా అవుతుందా? ఇక్కడ ఏం లేదు, అనవసరంగా మనమే భయపడ్డాం. రూమ్ నెంబర్ 12 అదా, వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా ఏం లేదే, విరిగిపోయిన బెంచీలు, బొక్కలు పడిన రూమ్లు.
ఇదేంటి ఇక్కడ శవపేటికి లెక్క ఉంది? ఏం లేదు, అనవసరంగా మనమే భయపడ్డాం. అమ్మో ఏంది, ఎవడో చచ్చిపోయినాడు పిచ్చికెత్తలు చేసినట్టు చేసిండు. పిచ్చికెత్తలు చెప్తే భయం. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా. ఏంట్రా బాబు, అన్నిటి తాళాలు వేసి ఉన్నాయి. బాగా పురాతనమైన స్కూల్ అనుకుంటా, అన్నీ పాతబడిపోయి ఉన్నాయి. అందుకనే వీళ్ళు ఇలా భయపడుతున్నారు. లోపలేమున్నాయి? ఓ ఇవేంటో కూడా అర్థం కావట్లేదు ఇక అసలుకి. ఏం లేదుగా అబ్బాయి. అరే అందరూ ట్రాన్రా. ఒరే రాండ్రా, ఇక్కడ ఏం లేదు, అనవసరంగా వచ్చాం మనం. అందరు రండి కూర్చోండి. అరే అసలు ఇక్కడ ఏం లేవు కదరా. ఈ కోటిగాడు అసలుకి భయపడతాడు. ఏం లేవు, ఎందుకు భయపడుతున్నావు? నేను ఏడ భయపడ్డారా బాబు, ఊరికే జోక్ చేశాను. కోడితే నీ వల్ల టైం బొక్క అన్ని బొక్క. ఆడేమున్నాయి, ఏం లేవు, ఊరకనే భయపడ. సర్లే వదిలేలే, భయపడమాట. నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, అది చెప్తే వినండి. దెయ్యం ఉన్నట్టు క్రియేట్ చేద్దాం. అరే కోటిగా, నువ్వు అటు నుంచి పరిగెత్తుకుంటురా, అది మళ్ళీ గారు చూసి భయపడతా ఉంటాడు, దాన్ని నేను వీడియో చేస్తా. ఎవడరా అక్కడ ఉంది? దాన్ని తీసి వీడియో చేద్దాం. లైక్లు. అరే మల్లిగా ఇప్పుడే వస్తా, ఒక 2 నిమిషాలు. సర్లే. ఎవరో మనల్ని రూమ్ లో నుంచి చూసినట్టుంది. మామా టేక్ ఓకే. ఫోన్ పడిపోయింది రాని వాళ్ళు. ఓకే మామా, షార్ట్లు అన్ని బాగానే వచ్చినాయిగా. ఇక్కడ ఎలా భయపడ్డాడు. మనం చేస్తే అట్నే ఉండిద్ది. బాగా యాక్ట్ చేసావురా, భయపడినట్టు. ఎవరు అనుకుంటున్నావురా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రా. ఈరోజు నీ వల్ల ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తాయిలే. అరే పోరా బాబు, నాకు ఓపిక లేదు. సరే పోండి, నేనే తీసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, మన షూట్ అయితే అయిపోయింది. ఎలాగోలా బతికి బయటపడ్డాం. ఏంట్రా ఇది? ఇదేంట్రా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంట్రా, ఇదేంట్రా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బాబు రారా బాబు, ఎంతో కోసం వెయిట్ చేసి. వస్తున్నా, ఆగురా. పదండి పోదాం. బాగా ఆకలి అవుతుంది, అర్జెంట్గా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయాలి తొందరగా. సరే పదండి రా, వెళ్ళి టిఫిన్ చేద్దాం. వీడియోలు పంపురా. పంపించా చూడు, పంపించా. అరే ఇక్కడ ఈ 2 షాట్లు కలిపేరా. ఓకే, అలా కాదురా, ఉండు నేను చేస్తా. ఇది ఇలా రావాలి. బాగుంది కదా? అబ్బా ఇదేంద్రా ఎంత బాగుంది. ఇదేంది, ఇది ఎప్పుడు చేశాడు? అరే టైటిల్ ఏం పెట్టమంటావు? సబ్స్క్రైబర్ నెంబర్ 666 అని పెట్టు. వాడే గారా మనకు ఛాలెంజ్. ఓకే. వచ్చినాయో చూద్దాం. అమ్మా ఎన్ని వ్యూస్ వచ్చాయి. అరే దగ్గర, అరే అరే చూడరా బాబు, ఎన్ని వ్యూస్ వచ్చాయి ఒకసారి. వ్యూస్ వచ్చాయో ఒకసారి ల్యాప్టాప్ లో చూద్దాం. సరే ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేయరా చూద్దాం. ఆగురా, మన వీడియో వైరల్ అయిందిరా. రే రేపు నుంచి మనకు డబ్బులు వస్తాయి. రేపు నుంచి మనకు డబ్బులు వస్తాయి. ఒకసారి కామెంట్స్ ఓపెన్ చేయి, కామెంట్స్ చూద్దాం. మామ రండ్రా, పార్టీ చేసుకుందాం రండి. అరే ఇప్పుడేం పార్టీరా? అదే సక్సెస్ అయినప్పుడు పార్టీ చేసుకుందాం. సర్లే ఆగో. 오빤 강남스타일 사랑스러워 그래 no 그래 바로 no 지금부터 갈 때까지 가볼까.
Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Hey, sexy lady. Open Gangnam Style. Hey, sexy lady. ఏంట్రా సౌండ్? అసలు ఈ షర్ట్ మీద ఎవడు రాశాడంటో, ఆ బ్లడ్ ఎలా వచ్చింది? సర్లే ఆగు, ఫస్ట్ ఆ సౌండ్ ఏంటో చూద్దాం. ఈ చెత్తనాయలు మొత్తం ఇంతే, అసలు సగం సగం పనులు చేస్తూ ఉంటారు, వాటర్ ఆపుకుంటూ వెళ్ళిపోయారు. కరెక్ట్గా ఎన్టీ మేడం కల్లోకి వచ్చే టైంకి ఈ సౌండ్ ఒకటి డిస్టర్బ్ చేసి పెట్టేసి. ఇక్కడ టీషర్ట్ ఉండాలి, ఏమైంది? రే, ఇక్కడ టీషర్ట్ ఏమైనా తీసారా మీరు? ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇదేంటి లాక్ అయిపోయింది? అమ్మ, ఇదంతా కళ. నైట్ షర్ట్ మిస్ అయింది, దెయ్యం వచ్చింది, మొత్తం కళ. మళ్ళీ షర్ట్ మీద బ్లడ్ ఎలా వచ్చింది? అసలు ఏమవుతుంది? ఏంటి అసలు ఇదంతా? ఏం అర్థం కావట్లా. హలో, చెప్పరా? ఏ వీడియోరా? సరే చూస్తున్నా ఆగు. అరే మల్లిగా చచ్చావరా. అరే మల్లిగా డేట్రా? వాడు స్నానం చేస్తున్నానులే కానీ ఒకసారి కామెంట్ చదువుతురా. మనల్ని రెచ్చగొట్టేస్తున్నారా? ఈసారి వెళ్ళి లైవ్ పెట్టేద్దాం డైరెక్ట్ గా. సరే లైవ్ పెట్టేద్దాం. ఈసారి మనం ముగ్గురం కాదురా, మనతో పాటు ఇంకొకరిని తీసుకెళ్దాం. మొత్తం 4 వెళ్ళిపోదాం, వెళ్ళి లైవ్ పెట్టేద్దాం. మరి 4వ వాడు ఎవడు? అదంతా మనకు తెలియదురా, మల్లిగాని చూసుకోమని చెప్పి. అయితే సరే. ఏమైంది? అరే మల్లిగా, మనం లైవ్ పెట్టడానికి ఒక కొత్తోడు కావాలరా, వాడిని నువ్వే సెట్ చేయాలి. ఉన్నాగా, నేను చూసుకుంటాలి. ఒక కొత్తోడు కావాలి అంతేగా. ఎవరు బ్రో నువ్వు? మీతో పాటు వీడియో తీయడానికి వచ్చా బ్రో. నీకెవరు చెప్పారు బ్రో? రే మనోడేలే లోపల కానీ. సరే బ్రో. బ్రో నువ్వు లోపలికి వెళ్ళిపో బ్రో. అరే వీడికి మొత్తం చెప్పారా మన గురించి? వాడే చూసుకుంటారులే. నాయనా జంగం జాని, ఈ మల్లి బాబా చెప్పే మాటలన్నీ విను. మనము వెళ్ళే చోట అసలు దెయ్యాలే ఉండవు, ఉన్నట్టు మనం క్రియేట్ చేస్తాం అంతే. మనం పెట్టేది లైవ్ కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సూపర్గా యాక్టింగ్ చేయాలి అందరూ. అప్పుడే మన వ్యూవర్స్ నమ్ముతారు. మీరు భయపడకుండా నీకో మంత్రం ఇస్తారా? జంగం వద్దానాయలు హో. అరే బుడకోటి నీకు ఇస్తారా? హో. అరే నువ్వేం బాధపడమాక, ఈసారి మన వీడియో ఖచ్చితంగా వైరల్ అయింది. భయపడమాక, అంతా శుభం. ఏంట్రా మల్లిగా, ఏం మంచి హుషారు మీద ఉన్నావే? ఏం లేదు, ఇవాళ దెయ్యంతో డాన్స్ వేపిద్దాం ఇక్కడ అనుకుంటా. దెయ్యం ఉండదు కదరా? మన కోటి గాని సెట్ చేసేలేరా. కానీ ఇక్కడ సాగుతుంది. ఇదేంటి ఈ షర్ట్ ఎక్కడికి ఎలా వచ్చింది? ఈ షర్ట్ ఏంది ఎక్కడికి వచ్చింది? మనోడు సెట్ చేసాడే ఏంది? బ్రో ఈ షర్ట్ వీడియోలో ఉంది కదా? ఈ టీ షర్ట్ మన పాత వీడియోలోది. భలే సెట్ చేశారు బ్రో. వీడియోలో కంటే నిజంగానే చాలా చాలా భయంకరంగా ఉంది కదా బ్రో.
ఇక్కడ ఎలా వీడియోలు తీశారు బ్రో, ఇంత భయంకరంగా ఉంది కదరా. పోయినసారి వచ్చినప్పుడు ఈ రూమ్ ఉందా ఏంటో అంత కొత్తగా ఉంది. అరే ఆగండి ఒక్క నిమిషం, నేను చెప్పేదేనండి. అరే మళ్ళీ నువ్వు ఈ బ్రోన్ తీసుకుని అటు వెళ్ళు. వీడితో పోయేదేంది, నేను ఒక్కడినే సోలో. లేదు సార్, నువ్వు భయపడ్డా అని అందరు కామెంట్లు పెట్టారు. ఇప్పుడు నేనేందో చూపిస్తా. ఇద్దరు వెళ్తాంలే ఇంకా కలిసి. పద బ్రో వెళ్దాం మనం. బా ఎలా రా ఇప్పుడు, ఊరిని అడిగి చేసి నాకు బొక్క పెట్టారు కదరా మీరు. అసలుకే భయంగా ఉంది. ఇన్స్టాగ్రామ్ లైవ్ ఓపెన్ చేద్దాం. బ్రో సూపర్ బ్రో, థ్యాంక్స్ తమ్ముడు. నేను సోలోగా వచ్చాను, నువ్వైనా గుర్తించావు. మొన్న భయపడ్డావు, మళ్ళీ ఒంటరిగా వచ్చావు. మొన్న అంటే మొన్న బ్రో, ఇవాళ రమ్మను, దానికి దడ పుట్టిస్తా. అంత బెల్లి డాన్స్ వేస్తా, బెల్లి డాన్స్ మీరు చూస్తారుగా. నీ రీల్స్ బాగుంటాయి అను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ అన్నా, నేను నీ బిగ్ ఫ్యాన్. ఓ నాకు ఫ్యాన్స్ కూడా ఉంటారా? థ్యాంక్ యూ. మీ అభిమానం నేను తట్టుకోలేకపోతాను. ఇవాళ మీ అందరికి ఎలాగైనా చూపిస్తా దయ్యాన్ని లైవ్లో. ఈ గదిలో ఏమైనా ఉన్నాయా? ఏంది, ఏం లేవే, అనవసరంగా చూపిస్తా అని చెప్పా. వీడేంది అసలు భయపడట్లేదు, ఈయన కొంచెం భయపడ. బ్రో నేను ఒక ఇంగ్లీష్ సినిమా చూసాను, ఆ సినిమా స్టోరీ చెప్తా విను. ఒక హస్బెండ్ అండ్ వైఫ్, చిన్నగా బ్రో. ఊర్లో ఒక ధనవంతుడు ఉండే. వాళ్ళకి వాళ్ళ ఆవిడ అంటే చాలా ఇష్టం. ఆమెకి ఇంకా బంగారం అంటే ఇంకా చాలా ఇష్టం. అయితే వాళ్ళ ఆవిడకి ఆ ధనవంతుడు మంచి బంగారం నెక్లెస్ చేయిస్తాడు. ఆమెకి ఆ బంగారం చాలా బాగా నచ్చుతుంది. కొన్ని రోజులకి అమ్మ అనారోగ్యం బాగాలేక చనిపోతుంది. ధనవంతుడు ఆమెను పూజ చేసేటప్పుడు ఆమెకి ఇష్టమైన నెక్లెస్ కూడా ఆమెతో పాటే పూజ చేస్తాడు. అసలుకే భయంగా ఉంది. ఇటు వెళ్దాం అబ్బా. సర్లే ఇద్దరు ఇటు వెళ్ళారుగా, మనం కూడా ఇటు వెళ్ళిపోదాం, సేఫ్గా ఉంటుంది. ఇదేంట్రా బాబు, మొన్నటి కంటే ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగానే దయ్యాలు ఉన్నట్టుంది. అనవసరంగా మళ్ళీ వచ్చాము. ఏంట్రా సౌండ్? ఇంకేం లేదే, ఏంట్రా సౌండ్? అనవసరంగా దయ్యం చూపిస్తా అన్నాను. ఈ కోటిగాడేమో ఇంకా రాలేదు. అయ్యి బాబోయ్, మనం ప్లాన్ చేసినట్టే కోటిగాడు వచ్చాడు. ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేసి ఇంకా అల్లాడిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు దయ్యాన్ని చూపిపోతున్నాను, ఎవరు భయపడకండి. అదిగోండి అక్కడ కూర్చుంది, అదిగోండి. ఇప్పుడు దాంతో నేను డ్యాన్స్ అయిపోతున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వీక్షించండి. నచ్చరే సర్లే కానీ డ్యాన్స్ అయినా ఊపు నడుము చెయ్యి బెల్లి డ్యాన్స్ చెయ్యిందబ్బా నడుము. దేవుడు అయిపోయాను. కొన్ని రోజులకి ఆ ధనవంతుడి దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోతాయి. అప్పుడు అతనికి ఆ బంగారు నెక్లెస్ గుర్తుకొచ్చి తొవ్వి తీస్తాడు మళ్ళా బయట. అప్పుడు ఆ నెక్లెస్ తీసిన కోపంతో వాళ్ళ ఆయన్నే చంపేస్తుంది. ఎలా ఉంది బ్రో స్టోరీ? చెత్తలాగా ఉంది. ఏ పిల్ల ముగ్గుని ఇక్కడ నిజంగానే దెయ్యం చూసారా? నేను మనకి హైప్ ఇచ్చి తట్టుండు. ఈ ఛాన్స్ బాగా వాడుకుందాం ఉండు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నిజంగా దెయ్యం ఉందిరా. ఉన్నా కదా భయపడమా? ఇక్కడ నిజంగానే దెయ్యం చూసారా? అక్కడ చూసాను రా, నిజంగా చూసాను రా. పాండ్రా వీడు ఓవర్ యాక్షన్. అక్కడ ఏం లేదురా, అక్కడే ఉందిరా, మనం చంపేసిద్దిరా. పాండ్రా పోదాం. నాకు తెలియదు అనుకుంటున్నారు, ఎలా భయపెడతాను చూడండి మీరు. నిజమేరా, ఇక్కడ దయ్యాలు ఉన్నాయి, జాగ్రత్త. బ్రో ఇక్కడ రాసింది, తొందర రండి బ్రో. ఇక్కడ ఏదో రాసింది బ్రో. అక్కడికి పోందా ముందు, వాడు చూసుంటాడు దయ్యాన్ని. ఏందిరా బ్రో లోపల ఏదో రాసింది బ్రో, ఒకసారి చదవండి బ్రో. రే లోపలికి వెళ్దాం రా. రా మీరు చనిపోతారు రాసింది ఎవడరా? నేను రాసింది కాదురా.
ఇక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయి. నిజంగా ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి. మరి అది మనం చంపేదా కుదరదురా. పదండి రా పరిగెత్తుదాం. పదండి పదండి. అమ్మో ఇక్కడ దిగగా ఏముందిరా బాబు. సబ్స్క్రైబర్ గాడు ఏం చెప్పాడు? దేవా ఎక్కడ ఉన్నారా? రారా పోదాం రారా. దేవా 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 ఇక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయి. పదరా బాబు ఇక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయరా నాయన. రండ్రా వెళ్ళిపోదాం. ఎమ్మో సత్తగా ఉండి ఏం చేసింది రే. పదరా పదరా తొందరగా వెళ్దాం పారా. ఇదే మా స్టోరీ. ఆ సబ్స్క్రైబర్ నంబర్ 666 వల్ల మా జీవితాలు ఎలా మారిపోయాయి. ఆ దెయ్యాల నుంచి తప్పించుకొని ఎలాగోలా బయటపడ్డాం. అరే మళ్ళీ వెళ్ళి వాటరా వెళ్ళరా బాబు. ఆగు తెస్తా. ఎలాగోలా బయటపడ్డామరా బాబు. మరి తప్పించుకున్నాం రా. బాబు బాబాయ్ ఓ వాటర్ బాటిల్ ఇవ్వు బాబాయ్. బాబాయ్ నీకే చెప్పేది ఓ వాటర్ బాటిల్ ఇయ్యి. బాబాయ్ పలకట్లేదురా. వాటర్ తీసుకురారా. ఎంతసేపు బాబు. ఓయ్ ఇదేంది బాటిల్ రావట్లా? అరే అరే ఏమైందిరా అసలు బాటిల్ పట్టుకోవడానికి రావట్లా? వాటర్ బాటిల్ లేదురా రే. అడిగితే సమాధానం చెప్పేంద్రా. బాటిల్ ఏదరా ఇవ్వరా బాబు ఫాస్ట్ గా. అరే ఏమైందిరా అర్థం కావట్లేదు. ఒకసారి చూడు. అదండ్రా అసలు మనకి ఏమైందో చూసి వచ్చేద్దాం. పండ్రా ఆ దెయ్యం ఇల్లు ఆ దెయ్యం అంత అదే బ్రో దాని అంత తెలుద్దాం ఇవాళ. పదండ్రా పదండ్రా వెళ్దాం పదండి. అరే మన చొక్కా లేడే అలాడి తీసుకున్నాయి కదా. ఎలాగో తెచ్చిపోయాం. పదండి వెళ్ళి ఆ దెయ్యం అంత చూద్దాం. పదండ్రా దాని అంత తెలుద్దాం ఇవాళ. ఉండాలా మనమన్నా ఉండాలా. చూద్దాం వెళ్ళి దాని అంత చూద్దాం. పదండ్రా.